ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ భారీ శుభవార్త. హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎలాంటి రాత పరీక్షలు లేకుండా రిక్రూట్మెంట్ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే మీకు 95,000కి పైగా సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తారు కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. రిలీజ్ అయిన వెంటనే మీకు వెంటనే జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లైక్ చేస్తారు కదా, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ని కూడా. అండ్ అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి కూడా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పే మ్యాట్రిక్స్ ప్రకారం 67,700 నుంచి 2,08,700 వరకు మీకు బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటు మనకి అలవెన్సెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్లో భాగంగా మీకు డిఏ అనేది ప్రజెంట్ 53% ఉంది. డిఏనే మనకి దాదాపుగా 30,000 వరకు వస్తుంది. సో దీంతోపాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మీరు 1,00,000 వరకు కూడా సాలరీని తీసుకోవచ్చు. సో మీకు అన్ యావరేజ్గా 95,000 అని చెప్పాను. మనకి ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం అయితే 1,00,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా మనకి 36 వేకెన్సీస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు రిక్రూట్మెంట్ చేసే పొజిషన్స్ ఎన్ని అంటే 18 వేకెన్సీస్ అనమాట. సో మిగతా 18 వేకెన్సీస్ని ఫర్దర్గా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఫిల్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో 4% అంటే 1 వేకెన్సీ అనేది పీడబ్ల్యూడీ వాళ్ళకి వేకెన్సీ అనేది కేటాయించారంట. ఇంకా మిగతా ఇక్కడ రిక్రూట్మెంట్ చేసేటువంటి వాటిలో వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అన్ని డీటెయిల్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మీరు కర్ణాటక కానీ ఏ స్టేట్ అయినా పర్వాలేదు, మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. అండ్ ఇక్కడ ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ చూడండి, ఇక్కడ చాలామంది ఏజ్ బార్ అయి జాబ్స్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళకి నోటిఫికేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 38 ఇయర్స్ వరకు ఓపెన్ మార్కెట్ విధానంలోనే ఛాన్స్ కల్పిస్తున్నారు. అంటే 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓసీ వాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళందరూ కూడా మనము ఓపెన్ మార్కెట్ విధానంలో వస్తాం కాబట్టి 38 ఇయర్స్ వరకు కూడా మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది చూడండి. సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఈ పోస్టులకి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మిగతా నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. కోర్టు జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో ఈ జాబ్స్ని గోల్గా పెట్టుకున్నట్లయితే మాత్రం సో మీ లైఫ్ అనేది సెట్ అయిపోయినట్లే. అంత తక్కువ కాంపిటీషన్ అనేది ఈ జాబ్స్కి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 18th ఆగస్ట్ అంటే ఈ రోజే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1 వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. సో దీనికి సంబంధించి మీరు ఎక్కడ కూడా బయట పోస్ట్ ద్వారా పంపడం కానీ, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయడం కానీ అలాంటివి ఏమీ లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలన్నా అని చెప్పేసి అంటే ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో అప్లై చేయడానికి సంబంధించి ప్రాసెస్ని కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అన్ని డీటెయిల్స్ అనేవి క్రాస్ చెక్ చేసుకొని ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి.
చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏ కోర్స్ తీసుకున్నా సరే జస్ట్ 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మీకు ఏంటి అంటే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో షార్ట్ హ్యాండ్ అంటే టైపింగ్కి రిలేటెడ్, కానీ దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా వైవా వోస్ అంటే ఇంటర్వ్యూ లాగా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి షార్ట్ హ్యాండ్ టైపింగ్ టెస్ట్ వచ్చేసి 40 marks, ఈచ్ 40 marksకి అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత వైవా వోస్ ఏమో 20 marksకి అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. షార్ట్ హ్యాండ్లో అండ్ టైపింగ్లో మీరు మినిమం 20 marks అనేవి ప్రతి సెక్షన్లో తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ వైవా వోస్లో 20 marksకి గాను మీరు 8 marks అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. షార్ట్ హ్యాండ్ టెస్ట్లో ఏంటంటే మీకు 2 passages అయితే డిక్టేషన్ అనేది ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేస్తారనమాట 600 wordsకి సంబంధించి. అండ్ టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే 40 marks అయితే ఉంటుంది కదా. సో ఇందులో మీరు ఇంగ్లీష్ కాంటైనింగ్ 500 words, సో మీరు 500 wordsకి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్ని టైప్ చేయాల్సి ఉంటుంది. అది 10 minutesలో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మీరు స్పీడ్ మెయింటైన్ చేయాలి, అక్యురసీగా మీరు టైప్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. సో వైవా వోస్ ఏంటి అంటే మీకు జస్ట్ నార్మల్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్ని క్వశ్చన్స్ అనేవి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు ఇక్కడ గమనించండి. సో ఎలాంటి ఎగ్జామ్ అనేది ఇక్కడ కండక్ట్ అయితే చేయరు, అంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు. ఇక్కడ మీకు షార్ట్ హ్యాండ్ టెస్ట్, దాని తర్వాత టైపింగ్ టెస్ట్, సో ఫైనల్గా మీకు వైవా వోస్ అనేది కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలంటే ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ అనేది, యూనివర్సిటీ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మీకు 120 words per minuteకి సంబంధించి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి గవర్నమెంట్ కమర్షియల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఇది గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక సర్టిఫికేట్, లేదంటే ఐటీఏ సర్టిఫికేట్, షార్ట్ హ్యాండ్కి సంబంధించి ఐటీఏ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబులే. సో దాంతోపాటు ఏంటంటే మీకు టైపింగ్కి సంబంధించి కూడా 50 words per minute ఐటీఏ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ అనమాట. సో చాలామంది ఐటీఏ అంటే తీసి పాడేస్తుంటారు కదా, సో ఇప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చూడండి, సో దీనికి సంబంధించి కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి పర్సనల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి హైకోర్ట్ ఆఫ్ బాంబే నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.